నాలుగో రోజు ఉభయ సభల్లో గందరగోళం. పేపర్ లీక్ పై విపక్షాల ఆందోళన. పార్లమెంట్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత. పోటాపోటీగా ఎన్డీఏ, యూపీఏ ఎంపీల ఆందోళన. భారీగా మోహరించిన భద్రతా సిబ్బంది. నీట్పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎలాంటి షరతులు లేకుండా విపక్షాలు చర్చకు రావాలన్న కిరణ్ రిజిజు. యువత భవిష్యత్ సంక్షేమమే ముఖ్యమన్న ప్రధాని మోదీ. పేపర్ లీకులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటన. యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు. ముందు విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్. విద్యా వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం పోయిందన్న ప్రియాంక గాంధీ. ముందు వారి డిమాండ్స్ నెరవేర్చాలంటూ కామెంట్. విజయవాడలో లోక్ భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం. అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్. ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల లాఠీ చార్జ్ను ఖండించిన సిపిఐ. నీట్ వ్యవహారంపై కేంద్రం సమాధానం చెప్పాలని హైదరాబాద్లో నిరసన. రేపు ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలుపనున్న కేటీఆర్. సీదిరి అప్పలరాజు అరెస్టును ఖండించిన వరదు కళ్యాణి. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా అని నిలదీశారు. విజయవాడలో గురుకుల కాంట్రాక్టు టీచర్ల ఆందోళన ఉధృతం. లోకేష్ ఇంటి ముట్టడికి వెళుతూ ఉండగా అరెస్టు చేసిన పోలీసులు. బాల గంగాధర్ తిలక్కు వైఎస్ జగన్ నివ్వాలి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమంటూ పోస్ట్. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య భీకర యుద్ధం. జోర్డాన్లో ముఫ్కాఫ్ ఆల్ సాల్తీ ఎయిర్ బేస్ పై టెహ్రాన్ దాడి. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 150, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా లాస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.